హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నీవు చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్ వచ్చేసి ఈరోజు మా నాన్నకు కొంచెం బ్రెయిన్ ప్రాబ్లం ఉంది. అంటే ఫస్ట్ ఊర్లో ఉండే కళ్ళు తాగేవాడు, ఆల్రెడీ వదిలేస్తున్నాడు. ఇప్పుడు ఒక దాదాపు 2014 నుంచి 2021 అంటే ఒక 5 years వదిలేసిండు. కానీ ఆయన టెన్షన్ చేయడం వల్ల ఒక చిన్నగా స్ట్రోక్ అనేది అవ్వడం జరిగింది. కాబట్టి మన 15 days ముందర హాస్పిటల్కి తీసుకుపోయి బ్లడ్ చెకప్ అలాగే సిటీ స్కాన్ చేయడం జరిగింది. దాంతోపాటు ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చాను, ఖాళీ అయిపోయినవి. ఇవి పర్మనెంట్గా లైఫ్ టైం వేసుకునే ట్యాబ్లెట్స్ కాబట్టి మిస్ చేయకుండా ఇవ్వాలి. కాబట్టి నేను డ్యూటీకి మధ్యాహ్నం ఉంది కాబట్టి సెకండ్ డ్యూటీ ఇప్పుడు వెళ్ళి కాసే ట్యాబ్లెట్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యాను. కాబట్టి మీ దగ్గర షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను. ఇది మా నాన్నదు హాస్పిటల్ది పాస్. ఇది ఉంటే మా నాన్న 2014లో ఏ విధమైన ప్రాబ్లంతో అడ్మిట్ అయిందో అది ఫైల్ ఉంది. మనం ఎప్పుడు పోయినా కానీ ఈ పాస్ తీసుకొని ఫైల్ చూసి మనకు కావాల్సిన ట్యాబ్లెట్లు అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకవేళ ఎవరైనా కొత్తగా స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ లేని వాళ్ళు ప్లీజ్ దయచేసి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, మీ ఫ్యామిలీ కోసం మీ హెల్త్ కోసం ప్లీజ్ ఇలాంటివి దూరంగా ఉండండి. ఎందుకంటే నేను కళ్ళారా చూసినాను. మా మామ మొన్ననే July 27కి ఇలాంటి తాగి స్ట్రోక్ వచ్చి కూడా తెలిసి కూడా మళ్ళీ తాగడం వల్ల ఆయన మొన్న ఇదే సంవత్సరంలో July 27లో చనిపోవడం జరిగింది. కాబట్టి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న వయసులో మా మామ కూడా నాలాగా ఒక్కడే ఉన్నాడు. ఏమంటే ఆయన 2016లో చిన్నగా స్ట్రోక్ రావడం జరిగింది. పిడిసిలేకర్ హాస్పిటల్కి అడ్మిట్ చేయడం వాళ్ళు చెప్పడం జరిగింది, మీరు లైఫ్ టైం ట్యాబ్లెట్ వేసుకోవాలి. అయినా ఆయన వినకుండా కొన్ని రోజులు వేసుకొని అన్నిటికీ నేను బాగున్నాను అని 2 years తర్వాత మళ్ళీ తాగడం జరిగింది, మళ్ళీ స్మోక్ చేయడం జరిగింది. సడన్గా July 27కి మరణించడం జరిగింది. ఎందుకంటే జనవరిలో ఆయన మళ్ళీ కొత్త సంవత్సరం ఉందని మళ్ళీ తాగడం జరిగింది. ఈ సంవత్సరంలో 7కి ఆయనకి స్ట్రోక్, మళ్ళీ రెండో స్ట్రోక్ వచ్చి కలిసి లెఫ్ట్ హ్యాండ్స్ కాళ్ళు 2 పడిపోయాయి. 6 months అలాగే ఇంట్లోనే తింటూ ఆడే అన్నీ చేస్తూ ఉండేవాడు. ఆయన మీద ఆయనకి విరక్తి చెంది నేను ఇలా పడడానికి పరిస్థితి, నేను వీడు చెప్పినది నన్ను వినలేదు అని బాధపడి కుమిలిపోయి అలాగే అక్కడే అన్ని చేస్తూ తినడం ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి. కాబట్టి టెన్షన్ వల్ల ఎక్కువ టెన్షన్కి గురయ్యి నేను కూడా కొన్నాళ్ళు ఊరికి వెళ్ళడం జరిగింది. నాకు అప్పుడప్పుడు నేనే చూపించేవాడిని. ఆయన నేను ఊరికి పోయినా అని అదొకటి టెన్షన్ పెట్టుకునేవాడు. ఇంకా అదో కాకుండా ఆయనకు అన్ని ట్యాబ్లెట్స్ అన్నీ తెచ్చిచ్చి వెళ్ళాము. ఆయన కూర్చున్న జాగాలనే కూర్చొని రోజు టెన్షన్ చేస్తూ ఉండేవాడు. అలా టెన్షన్ చేయడం వల్ల బ్రెయిన్లో ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ రైట్ సైడ్ వచ్చేసింది. మళ్ళీ రైట్ సైడ్ వచ్చిన హార్ట్కి ఎఫెక్ట్ అయ్యి లంగ్స్ ప్రాబ్లం అయితేసి ఒక 1 week హాస్పిటల్ని అడ్మిట్ చేసి ఐసీయూలో అడ్మిట్ చేసి 21లో July 27కి మరణించడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు దయచేసి చెప్తున్నా, ఒకవేళ వీక్లీ 1 time 1 month ఒక టైం బీర్ తాగే వాళ్ళు కానీ మందు తాగే వాళ్ళు కానీ ఉంటే వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళు మానడానికి అనుకుంటే నేను బతకాలని నన్ను అదొక పాయిజన్ అనుకొని అసలు మనల్ని హెల్త్ని ఖరాబ్ చేసేది. కాబట్టి మనం దాన్ని వదిలేయడానికి ప్రయత్నించాలి ఫ్రెండ్స్. ఒకవేళ నా వల్ల 10 మంది చేంజ్ అయిన నేనే నిదర్శనం ఫ్రెండ్స్. ఒకవేళ మీకు తాగడానికి హ్యాబిట్స్ ఉన్నా కానీ అంటే డైలీ పర్మనెంట్లీ దానికే హ్యాబిట్ అయిన వాళ్ళకి మాత్రం కష్టం ఫ్రెండ్స్. వాళ్ళకి నేను చెప్పడం లేదు, ఎందుకంటే వాళ్ళు సడన్గా ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి మెంటల్గా హెల్త్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళు ప్రజ్ఞ కోల్పోవడం జరుగుతుంది. ఏమైనా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తుంటాయి. వాళ్ళకి ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు అక్కడక్కడ కూలి పనులు కష్టపడి చేస్తూ ఉంటారు. వాళ్ళకు అది తాగితేనే ఏమైనా నిద్ర రావడం జరుగుతుంది. బ్రెయిన్కి హ్యాబిట్ చేసేటారు. మనం డైలీ ఆల్కహాల్ తీసుకుంటేనే, లేదంటే కళ్ళు ఊర్లో పల్లెటూరులో మత్తికి కొంచెం పౌడర్ మిక్స్ చేసింటారు. అలా తాగడం వల్ల వాళ్ళకి నిద్ర అనేది ప్రశాంతంగా వస్తుంది. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము. యంగ్ అంటే చిన్న వయసు వాళ్ళు ఎవరైనా ఇప్పుడిప్పుడే 10th class నుంచి ఒక
ఆఫీస్ జాబ్ పోయేటోళ్ళు కానీ కొత్తగా ఏమైనా హ్యాబిట్ అంటే ఒకవేళ 2 years నుంచి కూడా హ్యాబిట్ ఉండని కన్ఫర్మ్గా వాళ్ళు దాని నుంచి బయటికి రాగలరు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే నన్ను 2010 నుంచి 2015 వరకు వీక్లీ 1 టైము అలాగే మంత్లీ 2 times నేను కూడా బీర్ తాగేవాడిని. బీరే అని కాసి తాగేవాడిని. మా నాన్నకు 2014లో అడ్మిట్ చేసినప్పుడు నాకు ఒక నైట్ షిఫ్ట్లో ఒక డాక్టర్ చెప్పిండు, దానివల్ల మనకి లైఫ్లో చాలా రిస్క్, సడన్ డెత్ కావచ్చు, సడన్ స్ట్రోక్ రావచ్చు, సడన్ హార్ట్ అటాక్ రావచ్చు. కాబట్టి మన హెల్త్ బాగా కాపాడుకోవాలంటే అలాంటివి దూరంగా ఉండడం మంచిదని ఒక డాక్టరు మా నాన్నని అడ్మిట్ చేసినప్పుడు నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు చెప్పిండు. కాబట్టి నేను అలాగే ఏ మెడిసిన్ లేకుండా నేను డిసైడ్ అయ్యి నా ఫ్యామిలీకి నేను ఒక్కడనే ఉండేది కాబట్టి మా నాన్నకు ఒక్కడే కొడుకును, మా అక్క చెల్లెల్ని అందరినీ చూసుకోవాలి. కాబట్టి ఆ రోజు 2015 December 31st నేను లాస్ట్గా బీర్ తాగడం జరిగింది. దాని తర్వాత ఫుల్ స్టాప్ చేశాను. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇప్పటి వరకు స్మోకింగ్ కానీ బీరు అలాంటి డ్రింకింగ్స్ హ్యాబిట్ లేని వాళ్ళు దానికి దూరంగా గుడ్ బై చెప్పి ఉండడం మంచిది. ఎందుకంటే మనము మంచి హెల్త్ని మన చేతులారా మనం పాడు చేసుకోకూడదు. కాబట్టి ఒకవేళ నా మాట విని 10 మంది చేంజ్ అయినా చాలు నాకు సంతోషం. ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే ఈరోజు మా నాన్నకు ఇలా ఈ పాస్ ఉంది, ఈ పాస్ తీసుకువెళ్ళి చూపిస్తే మా నాన్నకు ట్యాబ్లెట్లు ఇస్తారు. ఎందుకంటే మా నాన్నకి ఇప్పుడు వచ్చింది పరిస్థితి, ఇన్ని రోజులు నార్మల్ పొజిషన్ ఉండే, ఇప్పుడు వచ్చేసి మా నాన్న అతిగా టెన్షన్ చేయడం వల్ల ఆయనకి స్ట్రోక్ స్టార్ట్ అయింది, చిన్నగా స్ట్రోక్ స్టార్ట్ అయింది. కాబట్టి స్ట్రోక్ వచ్చిందంటే లైఫ్ టైం ట్యాబ్లెట్ తీసుకోవాలా, హెల్త్గా ఉండగలడు. ట్యాబ్లెట్ స్టాప్ చేస్తే సడన్గా కాల్ చేయి అన్నీ పని చేయకుండా పోవచ్చు. కాబట్టి నేను ట్యాబ్లెట్స్ కాలేనవి కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఈ వీడియో మీ దగ్గర షేర్ చేసుకోవాలనిపించింది. కాబట్టి ఒకవేళ మన హ్యాబిట్స్ వదులుకొని మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మన ఫ్యామిలీ కోసం మనము కొన్నాళ్ళు మంచిగా ఉండాలంటే, సడన్గా ఇలాంటి స్ట్రోకులు అలాంటివి రాకుండా ఉండాలంటే మనం చేయాల్సినవి ఇక్కడ బెంగళూరు అనే కాకుండా మీ దగ్గర పక్కల గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అలాగే మంచి స్పెషాలిటీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకొని మన బ్రెయిన్లో ఏమైనా తొందర ఉంటే తెలుసుకొని, ఒకవేళ స్మోకింగ్ డ్రింకింగ్ ఇప్పటివరకు చేసినట్లయితే ఇప్పటి నుంచి స్టాప్ చేస్తే కూడా మనకు కనీసం ఇలాంటివి రాకుండా మనల్ని మనం కాపాడుకోగలం. కాబట్టి ఫ్రెండ్స్, ఒకవేళ కంపల్సరీ నేను వదిలేయాలంటే హాస్పిటల్ అనేది ట్రీట్మెంట్ ఉంది, డిహైడ్రేషన్ సెంటర్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు సిగరెట్ కానీ స్మోకింగు డ్రింకింగు అలాంటి తంబాకుకి సంబంధించిన ఏమన్నా అలాంటివి ఏమైనా ఉండని అలవాట్లు, బ్యాడ్ అంటే మన హెల్త్ని పాడు చేసే అలవాట్లు. కాబట్టి దాని నుంచి దూరంగా మనము ఉండాలంటే డాక్టర్స్ చెప్పిన సలహాలు పాటించి మెడిసిన్ ఒక బబుల్ గమ్ లేక చూవింగ్ అవి ఇస్తారు, అవి చూవింగ్ చేస్తే కూడా మనకు అది ఫీలింగ్స్ చటం అనేది రాకుండా మనం బయటపడతాం. కాబట్టి ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్. కాబట్టి కొంతమంది ఫ్యామిలీలో అమ్మ ఉంటే నాన్న లేకుంటుంది, నాన్న ఉంటే అమ్మ లేకుంటుంది. అలాంటి వాళ్ళకు ఒకవేళ ఎక్కువ ఫ్యామిలీ లేని వాళ్ళకు హాస్పిటల్ వచ్చి తిరిగి చాలా టెన్షన్కి గురి అవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఒకవేళ ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ లేకుంటే వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని కోరిక. ఒక్కరైనా నా నుంచి ఒక్కరు కాదు, ఒక 10 మంది కూడా చేంజ్ అయినా కూడా నాకు సంతోషం. కాబట్టి ఏమంటే మీ దగ్గర ఇక్కడ హాస్పిటల్కి పోయొచ్చు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతే తప్పితే నేనేం డాక్టర్ని కాదు. జాస్తి అంటే మనకి స్ట్రోక్ రావడానికి కారణం డ్రింకింగ్, స్మోకింగ్, ఇలాంటివి గుట్కా అలాంటివి తంబాకు హ్యాబిట్ ఉండడం వల్ల చాలా కిడ్నీ ఫెయిల్యూర్స్, బ్రెయిన్ స్ట్రోక్, సడన్ హార్ట్ అటాక్ ఇలాంటివి చాలా వస్తుంటాయి. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, కనీసం ఒకవేళ ఇలాంటివి హ్యాబిట్స్ లేకుంటే దాంట్లో జోలికి పోవద్దండి. ఎందుకంటే అవి మనం బాడీని తినేసి ఒక పాయిజన్ అనుకోండి. ఒకవేళ ఆల్రెడీ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఉంటే సడన్గా వదిలేకుండా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం నిదానంగా, అలాగే వీక్లీ 1 టైం తాగేటోళ్ళు 15 daysకి ఒకసారి
అలా చేసుకుంటూ నిదానంగా కంట్రోల్ చేయరు. అలా చేయలేదనుకుంటే కొన్ని రోజులు వచ్చి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.